యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద త్యాగమా యోగమా విశ్వతేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా ధైర్యంలో బతుకుందని భయంలోన చావుందని దౌర్బల్యం వీడమని వీరుడవై బతుకమని చూడటం జరుగుతుంది. అప్పుడు ఆ సన్యాసి అడుగుతారు, మీకు శ్రీరామకృష్ణ గారు ఎలా తెలుసు, ఆయన్ని ఇక్కడ ఎలా ఉంచారు, ఆయన ఎవరో మీకు తెలుసా అని అడుగుతారు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఒక కుంభమేళాకి వెళ్ళినప్పుడు అక్కడ జాతరలో ఆ పట్టం చూశాను, అది చూడగానే హాయిగా మా కుటుంబం నడుస్తూ ఉన్నది, గ్రామం అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనకి శ్రీతానంద మహారాజు గారు భరోసా ఇస్తున్నారు. ఏమిటా భరోసా? శ్రీరామకృష్ణుల వారు మనందరి రక్తంలోనూ కూడుకుని ఉన్నారు, మనందరి హృదయాలలోనూ ఆయన స్థానాన్ని పొంది ఉన్నారు. ఆయన యొక్క ఆశీస్సు జీవితాన్ని మనం గడపగలము అని శ్రీతానంద గారు అద్భుతమైనటువంటి మాటల ద్వారా మన అందరినీ కూడా ఆశీర్వదించారు. మనతో పాటే ఈ ఆలోచనని పెంచుకుంటూ పోవాలి, దినం స్మరించుకుంటూ ఉండాలి. ఏమన్నా నీ స్నేహముతో సేవా పదమున నడిచెను నివేదిత, నీ పలుకులు విని పరిశ్రమించను జంషెడ్జీ టాటా. ఎల్లలు చెరిపిన పయనం, మనసుల గెలిచిన వినయం, భారత కీర్తిని పెంచి నువ్వు విశ్వవంతుడనిపించి నీ అడుగు జాడల్లోన కదిలింది యువకుల సేన. అనుకున్నదయ్యే వరకు అలుపే లేదు, రాదు రాదు జై జై విరాట్టు కూడా వివేకానంద అందుకు జోహారు. శక్తి పుంజమా వివేకుడా వెదజల్లు కిరణాలు నిద్రించి ఉన్న మములేపి సోమరిలైనా పోరాడు ఓటమి వచ్చిన గాని ప్రయత్నాన్ని వీడమాకు ఊపిరి ఉన్నంత వరకు నేర్చుకోమన్నాడు వీరులకే సొంతము ఈ లోకమన్నాడు ఆత్మవిశ్వాసమున్న కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర అన్న వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద బానిసలా కాకుండా యజమానిల పని చేయని ప్రతిఫలమాశించని ప్రజాసేవే పరమాత్మని పడిలేచే కెరటాన్ని ఆదర్శంగా చూడమని మందల ఒకరివిగాక వందల ఒకరివి కమ్మని మృత్యువే ఎదుట ఉన్న విశ్వాసం వీడొద్దని నీవే వీరునివని నీ శక్తి అనంతమని వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోతామన్నా వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపు నంద
పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద దీనుల కాపాడలేని దౌర్భాగ్యం ఎందుకని అమృత పుత్రులు మీరు సింహాల్లా బతుకమని అన్నాదులు అనాథలి అవనిపై ఉండద్దని భువిపై ఆకలితో కుక్క కూడా చావద్దని ఇనుప కండరాలు ఉక్కు నరాలున్న యువకులని వజ్రమంటి మనసు ఉన్న భరతమాత పుత్రులని 100 మందినిస్తే దేశ రాతను మారుస్తానన్న వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపునంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద మేలుకో గమ్యం చేరే వరకు విశ్రమించకు లే ఏలుకో విశ్వ గురువు నీవేనని విస్మరించకు త్యాగమా యోగమా విశ్వ తేజ రూపమా ప్రాణమా ప్రణవమా పరమాత్ముని భావమా విశ్వనాథ భువనేశ్వరి కడుపు పంటవు విశ్వమంతా ఆధ్యాత్మికం రగిలించిన మంటవు వందనాలు వందనాలు వివేకానంద ఈ ధరిత్రిపై చెరపలేని జ్ఞానపునంద విశ్వమంత భారతీయ విలువల పంట వ్యక్తిత్వ వికాస ఋషి వివేకానంద